ఉత్తరించు కాల వర్తమానము. ఉత్తరించు స్థలములో ఉండునప్పుడు ఆత్మల నిమిత్తము చేయబడు జపములు, దానధర్మములు, సమర్పించబడిన దివ్య పూజల వలన వారి వేదనలు తగ్గింపవచ్చును. కాని థోమస్ అకెంపెస్ గారు చెప్పినట్లు, జీవించి ఉన్నప్పుడు తన్ను తాను మరిచిపోయిన వానిని చనిపోయిన తరువాత తలంచెడు వారు ఎవరు? చనిపోయిన మీ వారల ఆత్మల నిమిత్తము ఇప్పుడు మీరేమి చేయుచున్నారో ఆలోచించండి. చనిపోయిన మీ తల్లిదండ్రులు, బంధువులు, ఉపకారులు, స్నేహితుల కొరకు మీరు ఏమి చేయుచు ఉన్నారు? ఎన్ని జపములు చెప్పుచు ఉన్నారు? ఎన్ని దానధర్మములు చేయుచు ఉన్నారు? ఎన్ని తపోక్రియలు ఆచరించుచు ఉన్నారు? ఎన్ని దివ్య బలి పూజలు సమర్పించుచు ఉన్నారు? మనము కొంచెము మాత్రమే చేస్తే మన కొరకు కూడా కొంచెమే చేస్తారు కదా. మేము అందరూ మరచిపోతే మీరు ఉత్తరించు స్థలములో ఎన్నో సంవత్సరముల వేదనలను అనుభవించవలసి ఉండును. కఠినమైన వేదనలను ఎన్నో సంవత్సరముల పాటు అనుభవించుట ఎంతో కష్టము. నీవు మరణించినప్పుడు ఎంతగా ప్రార్థించాలని కోరుకుంటావో అంతగా మరణించిన వారి కోసం ప్రార్థించాలి.